ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వంపై ఆటో యూనియన్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 15,000 రూపాయలు వాహనమిత్ర పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు ఆర్టీఏ అధికారుల చలానా వేధింపులతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆటోలతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర అమలు చేయాలని ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆటో డ్రైవర్ల యూనియన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి యూనియన్ నేతలు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలని మీకు డిమాండ్ చేస్తుంటారు, ఇంకా ఏ డిమాండ్లు ఉన్నాయి? ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు వాహనమిత్ర ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఎలాగైతే ఆటో డ్రైవర్లకు సహాయం చేసిందో అంతకు మించి మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తామని చెప్పారు. నేటికి 14 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్లు అనేది తేడం అంటే మర్చిపోయింది ఈ ప్రభుత్వం. ఒకవైపు 15,000 రూపాయలు ఇవ్వకుండా మరొక వైపు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి, నిత్యావసరాలు పెరుగుతున్నాయి. ఒకవైపు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడక ముందే ఈరోజు కరెంటు ఛార్జీలు అధిక పెరిగాయి, ఇంటద్దు ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. ఇన్ని పెరుగుతున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్లు మీరు ఆలోచించకపోవడం, గుర్తించకపోవడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతామన్నా. సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. సంక్షేమ బోర్డు వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఈరోజు డ్రైవర్లు విడిభాగాలు దాని మీద ప్రతి రూపాయి మీద కూడా పన్నులు చెల్లిస్తున్నారు. ఆ పన్నుల రూపంలోనే డ్రైవర్లకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని అనేక విధాలుగా ఆటో డ్రైవర్లు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అదే రూపంలోనే 1999లోని భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్న చట్టం ఏదైతే ఉందో అదే విధంగా కూడా ఆటో డ్రైవర్లకు, ఎందుకంటే అన్ని రకాల పన్నులు, ఆయిల్, డీజిల్, పెట్రోల్, విడిభాగాలు, టాపు, అన్నింటికి పన్నులు చెల్లిస్తాం. ఆ రూపంలోనూ సెస్ రూపంలో విధించి డబ్బులు తీసి మాకు ఆటోలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. మేమే గొంతమ్మ కోరికలు కోరడంలో ఆటో డ్రైవర్లకి మీరు ఎన్నికల్లో హామీ ఇస్తామని, కాబట్టి వాహనమిత్ర అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆటో రంగం మీద ఆధారపడి ఆదాయాలు పెంచుకుంటున్నటువంటి పెట్రోలింగ్ రంగం కానీ ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి యజమానుల మీద సెస్ అనేది వసూలు చేసి ఆ సెస్ నుండి వచ్చేటువంటి వాటిని వెల్ఫేర్ బోర్డులో పెట్టి కార్మికుల సంక్షేమాన్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉల్లంఘించి లేదా కార్మికుల మీద ఇటువంటి పోలీసులు, ఆర్టీఓ వేధింపులు, కేసుల పేరుతో వేధింపులు కానీ గురి చేస్తే తప్పకుండా తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు కూటమి అధికారంలోకి రాకముందు ఏదైతే ఒక హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని, ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కంటే అధికంగా వాహనమిత్రకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఆ హామీని అమలు చేయలేదని, అంతేకాకుండా డీజిల్, పెట్రోల్ ధరలు మరోవైపు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు ఆర్టీఏ అధికారులు ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని చెప్పి యూనియన్ నేతలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.